రైతులకు సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయబోదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు కథనాన్ని ప్రత్యక్షంగా చూశానని ఆయన తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో వరద కాలువ, కాకతీయ కాలువ, గాయత్రి పంప్ హౌస్లు ఉన్నప్పటికీ ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందలేదని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులు నష్టపోయారని తెలిపారు. సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఏబీఎన్తో ఎమ్మెల్యే సత్యం చెప్పారు. రైతులకు భూసేకరణ విషయంలో మెరుగైన ప్యాకేజ్ అందిస్తామంటున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. చొప్పదండి నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులపైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రయత్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలను ఖచ్చితంగా ప్రజలకు సమస్యలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మనతో ఆయన సత్యం ఉన్నారు. సార్, 10 ఏళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా రైతుల సమస్యల మీద పోరాటం చేశారు. రైతులకు మెట్ట ప్రాంతం అంటే పక్కనే గాయత్రి పంప్ హౌస్, వరద కాలువ, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నా కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇంకా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎట్లా మేలు చేయబోతున్నారు? చొప్పదండి నియోజకవర్గ రైతాంగ సమస్యలను, సాగునీటి సమస్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం నేను ప్రత్యక్షంగా చూశాను. ఇలా నిజంగా రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. గత 10 సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని నట్టేట ముంచి ఇక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్ అని చెప్పి బాహుబలి మోటార్లు పెట్టి ఇలా వాళ్ళ సొంత నియోజకవర్గాల నుంచి నీటిని తరలించారు. ఇలా సర్వం ఇక్కడ త్యాగం చేసి ఇక్కడ భూములు కోల్పోయినారు. ఇక్కడ నుంచే కాలువలు అయిపోయినాయి. ఇలా నిజంగా పక్క నుంచి కాలువలు పోతున్నా కూడా ఇక్కడ ఒక గుంట కూడా కొత్తగా వాళ్ళు నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ హయాంలోనే ఇక్కడ అప్పుడు జలయజ్ఞం పేరిట నిర్మించిన ప్రాజెక్టులు తప్ప కొత్తగా బీఆర్ఎస్ ఈ నియోజకవర్గానికి కొత్తగా ఒక గుంటకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇలా మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ చొప్పదండి నియోజకవర్గ రైతులకు కూడా ఇలా వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రైతుల సమస్యలు తీరుస్తుందని చెప్పి వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఇలా రైతుల విశ్వాసానికి అనుగుణంగా ఇలా మేము గతంలో హామీ ఇచ్చినట్టు 4 ఓటీల నిర్మాణం కూడా త్వరలో చేపట్టబోతున్నాం. దానికి సంబంధించి ఇటీవల జలసౌధలో ఇరిగేషన్ అధికారులతోటి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. అది తొందరలోనే ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా కొడిమేల కానీ, మల్యాల కానీ, ఇలా గంగాధర, రామడుగు, చొప్పదండి, బోయిన్పల్లి 6 మండలాల్లో సాగునీటి సమస్యను ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు అందించడమే లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం. నారాయణపూర్ నుంచి కుడి కాలువ కానీ, ఎడమ కాలువ కానీ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాం, కంప్లీట్ చేస్తాం. దాన్ని నారాయణపూర్ ఎన్హాన్స్మెంట్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించి దాని సామర్థ్యం పెంచి ప్రతి ఒక్కరు కూడా సాగునీటిని అందుబాటులో తేవడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. కొంత భూసేకరణ సమస్య ఉన్నట్టుంది. ఎందుకంటే భూసేకరణ సమస్య మీకు ప్రత్యక్షంగా తెలుసు. ప్రతి రైతులతో పోరాడారు. ఇక్కడ భూములు పోయినాయి కానీ రైతుల సాగునీరు అందడం లేదు. ఆ భూసేకరణకు సంబంధించి రైతులతో ఎలా మాట్లాడబోతున్నారు? పరిహారం విషయంలో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? అదే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించి ఎన్హాన్స్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాం. అది మొన్న బడ్జెట్లో కూడా దానికి సంబంధించి ప్రతిపాదనలు పెట్టినరు. మళ్ళొకసారి వాళ్ళతోటి ఫాలోఅప్ చేసి పూర్తి స్థాయిలో భూసేకరణ చేపించి రైతులందరికీ న్యాయం చేసేటట్టు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా చొప్పదండి రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తోంది. గత 10 ఏళ్లలో ఇక్కడి రైతుల భూములు తీసుకుంది కానీ సాగునీరు మాత్రం అందించలేకపోయింది. వరద కాలువ కానీ, నారాయణపూర్ రిజర్వాయర్ కానీ, లేదా మోత ప్రాజెక్టు పేరు చెప్పి కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తామన్న తూముల నిర్మాణం అయితే చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.